అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో అంటే మీరు బలవంతురా వాళ్ళు బలహీనులా 3 అడుగుల వ్యక్తి అని కామెంట్ చేయడం పట్ల అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీలు ఉన్నారు, ఓవరాల్గా 2 మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ ఒక్క వ్యక్తినే అంటే మీ ముందు వారు కొంత అంటే బలహీనలని ఒప్పుకున్నట్టు స్పష్టమవుతుందా సార్? తప్పకుండా వాళ్ళకి కంటగింపుగా ఉన్నాననే మాట మాత్రం వాస్తవం. ఎందుకనంటే నా ప్రశ్నలకు సమాధానం ఉండటం లేదు వాళ్ళ దగ్గర. అది శాసనసభలో కావచ్చు, బయట ఇంకెక్కడైనా కావచ్చు, వేదికల మీద కావచ్చు, అనేక పత్రికా సమావేశాల సందర్భంలో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడం, లేదా ప్రభుత్వం ప్రజలకి కొత్తగా తెస్తున్న సమస్యల పట్ల ప్రజలకు అండగా నిలబడడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సహజంగానే చేస్తారు దాన్ని. సరే, నాకు కేవలం నల్గొండ జిల్లా ఎమ్మెల్యేనే కాకుండా ప్రజలు మాకు ఏదైతే ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రో దాన్ని పోషించడంలో నేను మిగతా సీనియర్ నాయకులతో పాటు నేను కూడా ముందు వరుసలో ఉన్నా కాబట్టి సహజంగానే చేస్తారు. మీరు అన్నట్లు బలహీనులా బలవంతులా అని అంటే కొన్ని సందర్భాల్లో గెలుస్తారు, ఎటువంటి వాళ్ళు కూడా గెలుస్తారు. ఒక పార్టీకి వేవ్ వచ్చినప్పుడు ఈ అడ్రస్ లేని కూడా వచ్చి గెలుస్తారు. వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారనో ఇంకో భావన సీఎంకి ఉండొచ్చు. బట్ ఎవరు ఏదో తక్కువళ్ళు, ఎవరో ఏదో బలహీనమైన వాళ్ళనో ఇంకోటనో మేము అనుకోవాల్సిన పని లేదు. కానీ తప్పకుండా ప్రతిపక్షంగా క్వశ్చన్ ఒక్కరిదే ఉంటుంది, ఆన్సర్ ఎక్కువ మంది చెప్పుకోవాల్సిన అవసరం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది, మెజారిటీ ఉంటారు కాబట్టి సహజమైన విషయం. అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత నల్గొండ ఉంటుంది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం మంత్రి ఎట్లా చూస్తారు సార్? వాస్తవానికి హైదరాబాద్తో సహా తెలంగాణ అంతటి కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారి పరిపాలనలో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నవి కూలగొట్టడం జరుగుతుంది. ఇక దీని తర్వాత నల్గొండలకు కూలగొడతాను కనుక ఆయన అంటున్నట్టున్నాడు. బహుశా ఆయన చెప్పేది అదే కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో తట్టెడు మన్నెత్తింది లేదు, ఒక బంగ్లా కట్టింది లేదు, ఒక ఇటుక పేర్చింది లేదు. నల్గొండలో కూడా గంతే. ఎక్కడనైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేదే మర్చిపోయినారు. అది ప్రజలందరూ కూడా ఒప్పుకుంటున్నమాట వాస్తవం. ఒక దాంట్లో వాస్తవం ఆయన చెప్పింది, హైదరాబాద్ కేంద్రంగా వసూళ్ళు ఎక్కువ ఉన్నాయి, కమిషన్ల దందాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ నల్గొండ జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి, అందులో సందేశం లేదు. బహుశా గది కావచ్చు ఆయన అన్నది. ఇక్కడ సంచులు మూటగట్టడంలో, కమిషన్లు తీసుకొని సంపాదించుకోవడంలో ముందు హైదరాబాద్లో ఉన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి కేంద్ర కార్యాలయంగా, తర్వాత మా జిల్లాలోనే ఉంది అని చెప్పి వెంకరెడ్డి చెప్పింది. దానికి అన్వయించుకోవచ్చు. వాస్తవానికి అక్కడ కూడా అదే జరుగుతుంది, దందాలు సంపాదించుకోవడాలు తప్ప ప్రజల అభివృద్ధి గురించి సోయలేదు.